హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా నేనైతే ఇప్పుడు సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నాను. అందులో కొంచెం సేమియా వేసి చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇంకా ముందుగానే సోక్ చేసుకొని అయితే పెట్టుకున్నాను సగ్గుబియ్యాన్ని ఒక 2 అవర్స్. నెక్స్ట్ ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసేసుకొని అందులో సోక్ చేసుకొని పెట్టుకున్న సగ్గుబియ్యము, అలాగే ఒక 2 స్పూన్స్ వచ్చేసి సేమియా కూడా వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్ వచ్చిన తర్వాత అందులో ఒక పావు లీటర్ వరకు మిల్క్ వేసుకున్నాక కూడా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. మిల్క్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1.5 స్పూన్ వరకు కండెన్స్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇది వేస్తే. సో దాంతో పాటుగా ఇంకా నేను బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వచ్చేసి బెల్లం పౌడరు, అది కూడా వేసుకున్నాక మెల్ట్ అవనిచ్చేసి అందులో కొంచెం ఒక 1 to 2 ఇలాచీని కూడా మంచిగా క్రష్ చేసేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో డ్రై ఫ్రూట్స్ని అయితే రోస్ట్ చేసుకుందాం. దానికోసము ఒక 1.5 స్పూన్ వరకు గీ వేసేసుకొని అందులో క్యాషూస్ అలాగే సుల్తానాస్ అవి కూడా వేసేసుకొని మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న పాయసంలో వేసేసుకుంటే సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది.